వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 100 రోజుల పాలన మీద కూటమి ప్రభుత్వము ప్రజలకి చాలా మేలు చేసినట్టు, సూపర్ 6 అమలు చేసినట్టుగా చాలా చెప్పడం జరుగుతుంది. మీడియాలో కానీ పత్రికల్లో కానీ చూస్తున్నాం. కానీ ప్రజలు ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పెన్షన్ తప్ప మిగతా ఇవేవి కూడా మాకు అందలేదని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పడం జరుగుతుంది. మొన్న జగన్ గారు వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ప్రజల్లోకి వరద ప్రాంతాల్లోకి వెళ్ళినా మాకేమీ అందలేదని ప్రజలే ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాటలు చెప్పడమే కాదు, వాగ్దానాలు ఇవ్వడమే కాదు, ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ప్రజలందరి తరపున కూడా, ముఖ్యంగా పిఠాపురం ప్రజలందరి తరపున, అక్క చెల్లెమ్మల తరపున, వ్యవసాయదారుల తరపున, రైతన్నల తరపున, విద్యార్థులు అన్ని వర్గాల తరపున కూడా మీరు ఉద్యోగస్తులకి ఏమో హామీ ఇచ్చారు, లేకపోతే మరి టీచర్స్కి సంబంధించి ఏమి హామీలు ఇచ్చారు, జాబ్ చార్ట్ రిలీజ్ ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నారో సూపర్ 6తో సహా మిగతా అన్నీ కూడా కంపల్సరీగా అప్పటికి 100 రోజులైంది. రాబోయే కాలంలో అతి తొందరలో అమలు చేయాలని చెప్పి ప్రజలందరి తరఫున మేము కోరుతున్నాం. రీసెంట్గా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. విజయవాడ కానీ, గుంటూరు కానీ, పిఠాపురం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే మనస్తత్వం, వచ్చి వెంటనే మాట్లాడే మనస్తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సోదరుడిగా, ఒక బిడ్డగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అందరి దగ్గరకు వచ్చి వారి కష్టాలు స్వయంగా తెలుసుకునే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఆయనకి ఆదరణ చూపుతుంటే, ఒక పక్క అమలు చేయని విషయాలు అడుగుతారేమో ప్రజలని, రెండోది జగన్ గారికి మనం ప్రభుత్వాన్ని అంటే రాకుండా మనకి జరిగింది, కానీ జగన్ గారికి జనంలో మాత్రం మంచి పేరుంది, జనహృదయాల్లో జగనే ఉన్నాడనేది ఇక్కడ ఈ వరద వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. దీన్ని మభ్యపెట్టడం కోసమో, పక్కన పెట్టడం కోసమో అనేక అంశాలు లేవనెత్తడం జరుగుతుంది. అందులో చాలా అంశాలు ఇప్పుడు తీసుకురావడం జరిగింది, ఎలిగేషన్స్ రకరకాలు. బట్ దాని అన్నిటికన్నా అందరి హృదయాల్ని కలిచివేసే అంశం ఏంటంటే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి అంటే ప్రత్యక్ష దైవం. అందరూ కూడా ఎంతో నమ్మకంగా, చంటి పిల్లల దగ్గర నుంచి విదేశస్తులు కూడా వచ్చి ఇక్కడ ఉండే ప్రాశస్యాన్ని తెలుసుకునే అంత భక్తితో ఉన్న తిరుపతి క్షేత్రాన్ని కూడా ప్రపంచ దేశాల్లో ఇంత ఉంటే మీరు ఏదో జరిగింది, లడ్డూల్లో అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పి ఈ ఉన్న ప్రతిష్టని పాడు చేయటం అనేది నిజంగా అన్యాయం, క్షమించరాని నేరం. ఒకవేళ నిజంగా కూడా అలాగేదన్నా జరిగి ఉంటే దాని రిపోర్ట్ల గురించి ఆల్రెడీ ఆల్ టీవీస్లో రావటం జరుగుతుంది, సోషల్ మీడియాలో రావుతుంది. ఎందుకంటే ఏదైనా జరిగితే టీటీడీ పెట్టాలి బయట, ఏదైనా జరిగితే ప్రభుత్వం పెట్టాలి. పార్టీ ఆఫీసుల్లో ఎట్లా పెడతారు ఈ టీటీడీ గురించి బయటికి? ఎలా చేస్తారు? అలాగే రిపోర్ట్లు ఈరోజు ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు, రేపు ఇంకొక రిపోర్ట్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా నేనైతే ఒకటే చెప్తున్నాను, నిజంగా అన్యాయం జరిగి ఉంటే, నిజంగా అలాంటి అపచారం జరిగి ఉంటే ప్రభుత్వం ఏం చేయాలి? వెంటనే దాని మీద మీరు విచారణ జరిపించాలి. ఎవరైనా కూడా అంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగితే మీరు అన్ని విషయాలు బయటపడే వరకు అసలు ప్రసక్తి కూడా రానియకూడదు. ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎంతమంది భక్తులు దీని గురించి బాధపడుతున్నారు. ఏంటి రాజకీయ నాయకులు అందరూ నాతో చాలామంది ప్రశ్నించడం జరిగింది. నిన్న టెంపుల్స్, నిన్న అట్ల తద్ది టెంపుల్స్కి వెళ్తే అడుగుతారు, అందరూ కలిసి రాజకీయ నాయకులు అందరూ తిరుపతి మీద పడ్డారేంటమ్మా అని అడుగుతున్నారు. అంటే ఎంత జగన్ గారి మీద మీకు కోపం ఉంటే, జగన్ గారి మీద మీకు ఇబ్బంది ఉంటే, జగన్ గారి మీద మీకు బాధ ఉంటే, జగన్ గారికి జనం వస్తున్నారనే మీకు భయం ఉంటే కనుక మీరందరూ వేరే రకంగా చూడండి. జగన్ గారు నిలబడి పోరాడగలరు, ఆయన వెంట మేము అందరం ఉన్నాం. కానీ ఇలాగా హిందువుల మనసుల్లో తేడాలు తీసుకురావాలని, హిందుత్వం మీద ఇంకో రకంగా చేయాలని, ప్రతిష్టాత్మకమైన దేవాలయాల ప్రతిష్ట దెబ్బతినే విధంగా చేయాలన్నడం మాత్రం చాలా తప్పు లేదన్నా అంటే దానికి సంబంధించిన చాలా ఈ 2 రోజుల్లో చాలా రిపోర్ట్లు వచ్చాయి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. మీరు చేయండి, విచారణ జరిగిన తర్వాత అన్నీ వచ్చిన తర్వాత ఇదిగో
మేము ఈ రకంగా ఇదిగో ఇది చేసాం, ఇదిగో ఇది ఇలా జరిగింది, ఇది జరిగింది, దీనికి ఇలాగా, దీనికి బాధ్యులైన వాళ్ళు ఇలాగని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. కానీ ఇలాంటి దేవాలయాల మీద, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయాల మీద, దేవస్థానాల మీద ఏ రిపోర్ట్ బట్టి ఏ రాజకీయ నాయకుడు బట్టి ఆ రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఖచ్చితంగా మీరు కావాలంటే ఏ చట్టం అన్నా తీసుకోండి. ఎలా మాట్లాడతారు, ఎలా ఎలిగేషన్స్ పెట్టేస్తారు. ముందు అర్జెంటుగా ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి దీని మీద ఖచ్చితమైన రెస్పాన్సిబుల్ ఒక దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడరా, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. దీని మీద ఏమైనా యాక్షన్ ఉంటే తీసుకోవాలి. అంతేగాని దీని ప్రతిష్టని పాడు ఎవరు ప్రతిష్ట, మీకు రాజకీయంగా కక్ష ఉన్న వాళ్ళ మీద ప్రతిష్ట కోసం మీరు దేవస్థానాల ప్రతిష్టను పాడు చేయడానికి ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఇది క్షమించరాని నేరం. దయచేసి ఇలాంటి ఇంకే దేవాలయం ఈ రోజు పొద్దున్న చూసాం, మళ్ళీ అన్నవరం మీద పెడుతున్నారు, మళ్ళీ ఈరోజు 9 గంటలకు చూసాం సింహాచలం మీద. ఇంతే ఇంకా దేవాలయాలన్నీ పాడు చేసేయండి. ఇటు మతాలకు వ్యతిరేకం ఎవరి మంది లౌకిక రాజ్యం. ఏ మతాన్న స్వీకరించడానికి, ఏ దేవుణ్ణన్నా ప్రార్థించడానికి, ఏ దేవుణ్ణన్నా ఏ ఆలయానికి వెళ్ళడానికి భారతీయులకు స్వేచ్ఛ ఉంది. మనకున్న స్వేచ్ఛను పాడు చేయడానికి ప్రభుత్వాలు ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. ఏదన్నా తప్పు జరిగితే, అపచారం జరిగితే సంబంధిత వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంది. మీరు తీసుకోండి. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. అత్యంత గోప్యంగా ఉంచి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మీరు ఎవరన్నా అడగండి, గోప్యంగా ఉంచి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వెల్లడి చేయాల్సిన అంశాలని రాజకీయ పరంగా మీరు ఏ టీవీకి పడితే అప్పుడు సోషల్ మీడియాలో లడ్డూలు కలితే ఏంటి ఎట్లాగా? ఇది అయినా పైగా అయిపోయిన అంశం. జూలైలో వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. జూలైలో ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ఆర్డర్లు ఇచ్చింది ఎవరు? కాబట్టి మేమందరం గవర్నమెంట్ని కోరుతా ఉన్నాము, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టని పాడు చేయొద్దు. ఆ భక్తుల యొక్క వెంకన్న భక్తుల్ని ఎవరిని కూడా మనసులో కూడా కష్టపెట్టొద్దు. దీని మీద ఉన్న నిజాలు కావాలంటే ఖచ్చితంగా ఒక మంచి కమిటీ, ఏం కమిటీ వేస్తారో ఇంకో కమిటీ వేస్తారో మీ ఇష్టం. వాళ్ళ తప్ప రాజకీయంగా ఎవరూ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాట్లాడకుండా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.